వాడు ఎలాంటి వ్యాధిగ్రస్తుడైనా, వాట్ ఎవర్ ద సిక్నెస్, వాట్ ఎవర్ డిసీజ్ ఇట్ ఈస్, హీ విల్ గెట్ హీల్డ్ ఇమీడియట్లీ. ఇన్స్టంట్ హీలింగ్ అంటారు దాన్ని, ఇన్స్టంట్ హీలింగ్. వెంటనే స్వస్థత, కొంచెం వెంటనే స్వస్థత. వాడు దిగిన తర్వాత, రే నువ్వు అయిపోయావు నేను దిగుతా అని వాడు లేచి వచ్చాక ఇంకోటి దిగుతాడు, వాడికి స్వస్థత రాదు. ఒకడికి ఏ ఛాన్స్, దేవదూత అప్పుడప్పుడు వచ్చి నీటిని తాకెళ్తాడు. మరి 2 రోజులకు ఒకసారి వస్తాడు, రోజు వస్తాడా, గంటకు వస్తాడా తెలీదు. ఆ దేవదూత ఇష్టం. జనాలకి పాపం టైం తెలియదు కాబట్టి అలాగే ఇప్పుడు నోరు తెరుచుకొని కాచు కూర్చునే వాళ్ళు. ఎందుకు? దేవదూత వచ్చి నీటిని తాకి వెళ్ళిన వెంటనే నేనే ఫస్ట్ అని నీటిలోకి దూకటానికి రెడీగా ఉండేవాళ్ళు. పోనీ అన్ని వేల మంది క్యూ పాటిస్తున్నారా? ఆహా లేదాడ, డిసార్డర్ అయిపోయారు అంతా కూడా. ఎవడికి వాడు తోసుకున్న తోపులాట్లో ఎవడైతే లక్కీగా పడిపోతాడు నీటిలో, దేవదూత తెలిపిన తర్వాత వాడికి హీలింగ్ వస్తుంది. నెక్స్ట్ దిగినా కూడా ఇంకొకటికి హీలింగ్ అనేది జరగదు. మళ్ళీ ఇంకొకటికి స్వస్థత కావాలంటే దేవదూత కొరకు ఎదురు చూడాల్సిందే. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ప్రతి వ్యాధిగ్రస్తుడికి ఒక అటెండర్ ఉంటాడు. అటెండర్ అంటే కసులుడ్చుడు కాదు. అటెండర్ అంటే ఒక వ్యక్తికి సహకారంగా ఉన్నవాడు అన్నమాట. ఇప్పుడు హాస్పిటల్లో మన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, అడ్మిషన్లో ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ఒక వ్యక్తి తోడు ఉంటారా? అన్నీ అటెండర్ అంటారు. ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి పాపం తోడు ఎవరు లేరు. అతన్ని ఏం చేశారంటే కాళ్ళు చేతులు పట్టుకొని ఒక దుప్పట్లో, బెడ్ మీద దుప్పటేసి ఆ బెడ్లో పెట్టుకొని అతన్ని 4 మూలల పట్టుకొని తెచ్చి ఆ కోనేటి దగ్గర పడుకోబెట్టేసి వెళ్ళిపోయారు. ఎందుకు? నేను చాలాసార్లు చెప్పా, మనిషిని 2 సందర్భాల్లో మనుషులు వదిలేస్తారు. మనిషిని 2 సందర్భాలు వదిలేస్తారు. ఒక సందర్భం ఏంటి? డబ్బులు లేనప్పుడు. రెండో సందర్భం ఏంటి? నువ్వు పనికిరానప్పుడు. నువ్వు పనికి రాకపోతే నీకు తోడెవడు ఉండడు. మీరు ఫీల్ అయిపోతుంటారు చాలాసార్లు, మా అమ్మకు నేనంటే చాలా ఇష్టం, మా అమ్మ నన్ను చాలా బాగా ప్రేమిస్తుంది, మా నాన్న నన్ను చాలా బాగా ప్రేమిస్తాడు. కాళ్ళు చేతులు ఉన్న అభినయ దర్శన్ని మా అమ్మ ప్రేమిస్తే గొప్పేం కాదు కదా. ఇప్పుడు కాళ్ళు చేతులు పని చేయకుండా చచ్చుపడిపోయి ఇక తల తప్ప ఏది పని చేయకుండా ఆ వ్యక్తిని ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళు గ్రేట్. దేవుని తర్వాత వాళ్ళ ప్రేమ గొప్పదని ఒప్పుకుంటాం. కన్నవాళ్ళు పక్షవాయువు రాగానే మాకెందుకు వీడు ఇంట్లో బరువు అని వాడిని తీసుకెళ్ళిపోయి ఆ బెతెస్దా కోనేటి దగ్గర పడేశారు. 1, 2, 3, 10, 20 కాదు, 38 సంవత్సరాలు అవుతుంది. వాడు కన్నీళ్లతో అలా ఎదురు చూస్తున్నాడు. దేవదూత అతని కళ్ళ ముందర దిగి వస్తుంటే నేనే కదా ఇప్పుడు దిగాల్సింది అనుకున్నాడు. దిగాలి అనే ఆశ ఉంది, కానీ కదులుదామని ప్రయత్నం చేస్తుంటే తల తప్పేది కదలట్లా. అక్కడున్న వేలాది మంది ఇతని తర్వాత వచ్చిన వాళ్ళే. ఇతని కళ్ళ ముందర ఎందరో వేల మంది స్వస్థత పొందుకుంటున్నారు, గంతులు వేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఇతను మాత్రం అందరినీ చూసుకుంటూ అలా హృదయంలో వేదనతో, బాధతో, కుమిలిపోతూ, కృంగిపోతూ, నలిగిపోతూ, ఏడ్చుకుంటూ, నా పరిస్థితి ఇంతేనా? ఫర్ హౌ లాంగ్ ఐ హ్యావ్ టు వెయిట్ లైక్ దిస్ ఫర్ మై హీలింగ్? 38 సంవత్సరాలు ఇంప్రూవ్మెంట్ లేకుండా, స్వస్థత లేకుండా అలా పడున్నాడు. అతను చేసిన పొరపాటు ఏంటో తెలుసా? మనుషుల వైపు చూస్తున్నాడు. ఈజ్ లుకింగ్ అట్ ద పీపుల్. ఎవరైనా వస్తారా? ఎవరైనా సాయం చేయకపోతారా? సార్ దేవదూత దిగి వచ్చాడు సార్, నాకు కొంచెం సాయం చేయండి సార్ నన్ను ఆ నీటిలో పడేయండి సార్, ఆ కోనేటిలో నన్ను పడేయండి సార్ వీళ్ళందరికంటే నేను ముందున్నాను సార్ అని వేదనతో, ఆక్రందనలు చేస్తూ, ఏడుస్తూ, కేకలు వేస్తూ అడుగుతుంటే there's no one to look and to hear his వాయిస్. అతని స్వరం, అతని ఆక్రందనలు వినటానికి ఏ ఒక్కడు కూడా అక్కడ సిద్ధంగా లేడు. ఎందుకు తెలుసా? ఎవడి పిచ్చివాడిది, ఎవడి ఆనందం వాడిది, ఎవడి అవసరం వాడిది, ఎవడి స్వార్థం వాడిది. ఈ లోకం ఏంటో తెలుసా? స్వార్థపూరితమైన లోకం ఇది. నీకోసం ఎవడు పరిగెట్టాడో, నో వన్ విల్ కమ్ టు హెల్ప్ యూ.
డోంట్ ట్రస్ట్ అండ్ డోంట్ డిపెండ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకం మీద ఎప్పుడు ఆధారపడకూడదు. ఎప్పుడైతే నువ్వు లోకం మీద ఆధారపడతావో నీ జీవితం ఎలా ఉండిపోతుంది తెలుసా? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా నిలబడిపోద్ది. ఎదుగుదల ఉండదు, ఎదుగు పొదుగుండదు, అక్కడే ఉండిపోతావంతే. ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేని స్థితిలో ఆగిపోతావంతే. డోంట్ ట్రస్ట్, డోంట్ డిపెండ్, డోంట్ లుక్ ఫర్ సమ్వన్ టు హెల్ప్ యూ. ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు, ఎవడో ఇస్తాడు, ఎవడో తెస్తాడు అని ఒకరి మీద ఎదురు చూడకూడదు, ఒకరిని పిలవకూడదు, ఒకరి కోసం ఏడ్చకూడదు, ఒకరి కోసం సహాయం కోసం అడగకూడదు. అతను చేసిన తప్పేంటో తెలుసా? హి వాస్ వెయిటింగ్ ఫర్ సమ్వన్స్ హెల్ప్. ఎవరో సహాయం చేయకపోతారా? ఈ లోకంలో ఎవడు రాడు సహాయం చేయడానికి. అందరూ నీ వాళ్ళే, అందరు నీ తోడే ఉన్నట్టు ఉంటారు, కానీ ఎవరు నీకు సహాయం చేయడానికి ముందుకు రారు. మీరంతా ఎవరో తెలుసా? అందరూ ఉన్న ఒంటరి వాళ్ళు. అందరూ ఉంటారు. చాలా సందర్భాలు ఈ మాట వాడుతుంటారు మీరు. నేను ఒక్కరిని నేర్చేసుకున్నాను, నేను ఒంటరిగా ఎన్నోసార్లు ఒంటరిగా కుమిలిపోయాను. ఏ అమ్మా నాన్న లేరా, భార్యాభర్తలు లేరా, పిల్లలు లేరా, స్నేహితులు లేరా, బంధువులు లేరా? ఎందుకు ఏడ్చుకున్నా తెలుసా? ద వరల్డ్ నెవర్ ట్రై టు అండర్స్టాండ్ యువర్ టీయర్స్. నీ కన్నీళ్ళ భావనని ప్రపంచం అర్థం చేసుకోనికి ఇష్టపడదు. ప్రపంచానికి నీ కన్నీళ్ళతో పని లేదు. ఎందుకు తెలుసా? వాడి కన్నీళ్లు తుడుచుకోవడానికే వానికి సమయం సరిపోవట్లేదు. పక్కనోడి కన్నీళ్లు ఎవడైనా తుడుస్తారంటే పచ్చి అబద్ధం, అది ఒక మోసం మాత్రమే తప్ప అందులో సత్యం లేదు. దట్స్ నాట్ ట్రూ. ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడిన ఆ వ్యక్తి ఏమైపోయాడు? 38 సంవత్సరాలు సహాయం సార్ 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 అని స్వరమెత్తి పిచ్చగాడలాగా కేకలేసి ఆ క్రందనలు చేసి అడుక్కుంటుంటే ఒక్కడు కూడా దయ చూపటానికి, జాలి చూపటానికి, కరుణించటానికి, ఆ నీటిలో దింపటానికి ఒక్కడు కూడా రాకపోగా అతన్ని దాటుకొని వెళ్ళిపోయి స్వస్థత పొందుకొని వెళ్ళిపోతున్నారు. అతన్ని దాటుకొని స్వస్థత పొందుకొని వెళ్ళిపోతుంటే ఇట్ వాస్ వెరీ సాడ్. చెప్పుకుందామంటే నా అన్న వాళ్ళు లేరు, కోనేట్లో దించడానికి నా అన్న వాళ్ళు లేరు, సాయం చేయడానికి చుట్టూ ఉన్న మనుషులు ఒక్కడు రావడం లేదే. ఇక ఇక్కడే నేను చచ్చిపోవాలా? ఇక నాకు మోక్షం లేదా? ఇక నాకు స్వస్థత లేదా? ఇక నాకు బాగుపడే యోగ్యత లేదా అని తను ప్రశ్నగా మారిపోయాడు.